నమస్తే అమ్మ, మీ పేరు? నమస్కారం, నా పేరు దండింగ్ మమత. ఎక్కడ మేడం మీది? అమలాపురం పార్లమెంటు, కొత్తపేట నియోజకవర్గం. ఏంటి మేడం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 30 రోజుల పాలన పూర్తయింది. ఈ 30 రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అనిపించినాయి మీకు? నిర్ణయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా సంతోషకరమైన విధంగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు సంతృప్తిగా ఉన్న పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మరి ఇచ్చిన హామీల్లో భాగంగా మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. 5 సంతకాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మరి పెన్షన్ చూసుకుంటే 2,000 పెన్షన్, 3,000 పెన్షన్, మరి 4,000 చేశారు. మరి ఏప్రిల్ నుంచి కూడా జూలై వరకు 7,000 ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, చాలా బాబు గారు వచ్చారు, మాకు ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తారనే విధంగా ప్రజలు సంతోషం పడుతున్నారు. మరి వికలాంగుల పెన్షన్ కూడా తీసుకున్నారు. అది కూడా 6,000 పెంచడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారంటే వాళ్ళు ఒక నెల వచ్చేకి సరిపోతుందని మాకు మందులు ఎవరిని అడగవసరం లేదు, బాబు గారే మాకు ఈ పెన్షన్ ఇచ్చారు, మాకు ఆయన పెద్ద కొడుకు మాకు అన్నట్టుగా చాలా ఆనందంగా ఉన్నారు వృద్ధులైతే. వికలాంగులు, ఒంటరి మహిళలు మరి జీవనోపాధి లేక మరి భర్త వదిలేసిన పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా ఒక భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మనకి అండగా నిలిచారు. మరి ఏంటమ్మా, ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. మీది గోదావరి జిల్లా ప్రాంతం అంటే ప్రతి చోటకి ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి ఏంటి అక్కడ ఎలా ఉంది అసలు? ప్రజలు ఎలాంటి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు? సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున భవన కార్మికులు ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. వారు గతంలో ఉపాధి లేదు 5 సంవత్సరాల కాలంలో. మరి ఇసుక ఏ రీతిగా దోపిడీ చేశారో ప్రజలకు అందుబాటులో, ఇప్పుడు ఇసుక కూడా అందుబాటులో లేకుండా మరి వైసీపీ గత ప్రభుత్వంలో కూడా చాలా దారుణంగా వ్యవహరించారు. మరి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచిత విధానం కూడా తీసుకొచ్చారు. భవన కార్మికులకు కూడా ఉపాధి కల్పించారు అని వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియాలో టన్ను 1,200 నుంచి 1,500 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇసుక ఉచితం అనే పేరు మాత్రమే, కానీ దోపిడీ ఎక్కువ జరుగుతూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదివరకు దోపిడీ చేసుకున్నారు కాబట్టి అదే దోపిడీలో గత ప్రభుత్వం చేశారు కాబట్టి అదే దారిలో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అనేసి వాళ్ళు అపోహ పడుతుంది తప్ప ప్రజలకు మంచి చేయడం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ వయసులో కూడా మరి ఆయన ఈ విధంగా ఇటువంటి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం పాలసీ ప్రవేశపెట్టారు. అది బాట ఛార్జీలు అలాగే ట్రావెలింగ్ ఛార్జీలు కూడా అయ్యే వసూలు చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. 1,500 లేదు, 2,000 లేదు అసలు. మరి గతంలో అంటే వాళ్ళు చేసింది దొంగ అంటే ఎలా ఉంటుంది? నేను దొంగతనం చేశాను, వాళ్ళు చేశారు అనేసి అన్నారు. కనీసం 30 రోజులు పరిపాలన అయింది. మరి ఏదో చేయాలి, ఏదో మొరగాలి కాబట్టి మొరుగుతున్నారు. కొడాల నాని గారు వెళ్ళారు ఇసుక ర్యాంపులోకి, వెళ్ళి ఏదో జరిగిపోతుంది అనేసి అన్నారు. అక్కడ పాలసీ విధానం చేసి వెనక్కి రావడం జరిగింది. మేడం, ముఖ్యంగా మహిళలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా నెరవేర్చగలరంటారా? మీరు నమ్ముతున్నారా? తప్పకుండా నెరవేరుస్తారండి. ఎందుకంటే ఆ సమర్థత ఆయనకు ఉన్నది. ఒక విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేయడం తప్ప ఆయన ఇంకా వేరేది ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎంత అధోగతి పాలైపోయారో ఈ 5 సంవత్సరాల్లో. బాబు గారు 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన విధానంలో మరి ఆ రోజునైతే మరి రాష్ట్రం విడిపోయింది. ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా చేసి ఆయన పరుగులు తీశారు. ఈ రోజున పోలవరం చూడండి, ఆయన అధికారంలో రాగానే పోలవరం సందర్శించారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మంచేదో చెడేదో ప్రజలకు తెలుసు. ఎవరు మంచి చేశారో చెడ్డ చేశారో కూడా ప్రజలకు తెలుసు. ఈ రోజున ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకో 20 సంవత్సరాలు బాబు గారే రావాలి, ఆ ప్రభుత్వంలో మేము చల్లగా ఉంటామనేసి ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ నమ్మకం కూడా ఉంది ప్రజలకి. 20 సంవత్సరాలు వెనకబడిపోయారు. ఎందుకంటే 2019లో ఒక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి మహిళలు ఓటు బ్యాంక్తో గద్దెక్కి ఆంధ్రప్రదేశ్ని 3 దఫాలుగా చేసి మధ్య ఆంధ్రప్రదేశ్గా
తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఆ మహిళలు ఓట్లు బ్యాంకుతోటే గద్దెక్కారు. ఎందుకంటే ఆ మహిళలు ఎందుకు వేశారంటే మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి మాయమాటల్లో చెప్పి గద్దెక్కారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సప్లైన్ నిధులు తీసేశారు. వాళ్ళు నోటి దగ్గర కూడా ఉపాధి తీసేసేసారు. ఈ రోజున బాబు గారు మరి ఎస్సీలు మరి బీసీలు మరి తెలుగుదేశం పక్షాన్ని ఉండి ఎంత మెజార్టీ ఇచ్చిందో మరి చెప్పలేనంత మెజార్టీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. దానికి అనుగుణంగా బాబు గారు ఎప్పుడూ ప్రజలనే దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ రకంగా సంక్షేమం అభివృద్ధి చేయాలో, ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటారో సుఖంగా ఉంటారో అన్న విధంగానే పరిపాలన ఆయన చేస్తారు అని నమ్మకం ఉంది.